ఒక కూడి వచ్చినటువంటి భార్యలకు కూడా ఒక సందేశం అనేటువంటిది ఉన్నది. ఒక ప్రశ్న ఉన్నది. Are you enjoying the time in the afternoon? మధ్యాహ్న కాల సమయంలో స్త్రీలు మీరు వెళ్ళి బయట కూర్చొని ఉంటున్నారు కదా, అది మీకు మంచిగా అనిపిస్తుందా? దాని పట్ల మీరు సంతోషంగా ఉందా? They are enjoying. Hallelujah. We prayed many days that this time would be a blessing to the men and to the women. అనేక దినాలుగా మేము ప్రార్థన చేస్తున్నాము, ఈ యొక్క సమయము స్త్రీలకు పురుషులకు అందరికి కూడా మంచిగా మేలుకరంగా ఉండాలని. So hallelujah. Hallelujah. Okay. Let's get started. ఈ యొక్క సమయంలో మనం ముందుకు వెళదాము. So the next thing that I really want to talk to you guys about is some of my travels and what I've experienced. నేను ఈ యొక్క సమయంలో మాట్లాడబోయే విషయం ఏమిటంటే కొన్ని ప్రయాణాలు, నేను చేసిన ప్రయాణాలను గురించి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. And so based upon what we talked about earlier, we all know we're under a curse 6 days of the week. అంటే ఇంతకుముందు నేను చెప్పిన ప్రకారము 6 దినాలు మనం ఒక శాపగ్రస్తమైన జీవితాలను జీవిస్తూ ఉన్నాము. And we know that until the new heaven and new earth, that curse will be here. ఆ యొక్క కొత్త ఆకాశము కొత్త భూమి అయ్యేంత వరకు కూడా అదే శాపంలో మనము ముందుకు పోతాము. Through the death and the resurrection of Messiah, the curse of the law of sin and death has been removed. యేసుక్రీస్తు యొక్క మరణము మరియు పునరుత్థానము తర్వాత పాపము ధర్మశాస్త్రము యొక్క ఆ యొక్క అంటే ముళ్ళు అనేటువంటిది తెంచివేయబడింది. Not one jot or tittle will be removed from God's law. మనము అంటే దేవుని యొక్క ప్రేమలో నుండి తీసివేయబడ్డట్టు కాదు, but the consequences of us falling below God's law is removed through the resurrection of Jesus. అనగా ఆ యొక్క ఈ దేవుని ప్రేమకు ఆ కింది సమస్యలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం ద్వారా మన జీవితాల్లో నుండి తీసివేయబడ్డాయి. So until the second coming of Yeshua, we work. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ వరకు మనం పని చేస్తాము. And what I'm about to say, I am not saying that you represent this. అంటే మీకు ఇవన్నీ కూడా వర్తిస్తాయి అని నేను చెప్పడం లేదు. But I need to share with you this inspiration. అంటే నా దేవుడు నాకు ఏదైతే ప్రత్యక్షత దయచేశాడో దానిని మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. In all of my travels and times with pastors around the world, నా యొక్క ప్రయాణములో విభిన్న దేశాలకు వెళ్ళడం, అనేక మంది పాస్టర్లను కలవడం ద్వారా I have seen many pastors who are committed to the Lord's work. అనేక మంది దైవజనులు దేవుని యొక్క పని కొరకు సమర్పించుకున్న వారుగా నేను చూశాను. However, అయినప్పటికీ I see many of them sitting at home. కానీ చాలా మంది కేవలము ఇళ్లలోనే కూర్చొని ఉంటూ ఉన్నారు. For 6 days a week. 6 దినాలు ఇళ్లలో ఊరికనే కూర్చొని ఉంటారు. Not being active in the kingdom of God. దేవుని యొక్క రాజ్యంలో చురుకుగా పని చేయడం లేదు. Not being diligent to take the gospel to the people. ఆ యొక్క సువార్తను ప్రజల యొద్దకు తీసుకొని పోవడంలో నమ్మకత్వం ఉండడం లేదు. Or even to invite people in their home. వారి యొక్క గృహాలలోనికి సంఘాలలోనికి ప్రజలను ఆహ్వానించడంలో కూడా వారు విఫలమవుతూ ఉన్నారు. And many of these pastors come to me. ఇలాంటి అనేక మంది సేవకులు కూడా నా దగ్గరికి వచ్చి and they say, Pastor, please help me with resources. వారంటారు, పాస్టర్ గారు నాకు ఈ కొన్ని విషయాలలో నాకు సహాయం చేయండి అంటారు. And that is very okay. That is very okay to ask that. అది అడగడము మంచిదే. However, అయినప్పటికీ all of us are under the same curse. మనమందరము కూడా అదే శాపము గుండా వెళుతా ఉన్నాము. And remember, we celebrate the Sabbath representing that God is our provider. మనము సబ్బాతును ఎందుకు ఆచరిస్తాము అనంటే దేవుడే మనకు యెహోవా ఈరే మనకు సమకూర్చేవాడుగా ఉన్నాడని. I know for me,
నాకు తెలుసు నా నిమిత్తమైతే because I revere God as my boss, నేను నా దేవుణ్ణి నాకు ఒక యజమానిగా అధిపతిగా నేను ఊహించుకుంటాను. I don't want to waste one day. నేను ఒక్క రోజు కూడా అసలు వ్యర్థంగా పోనివ్వను. I hope that when I stand before my King and my God, నేను నా యొక్క దేవుని ముందు నిలబడినటువంటి ఆ సమయంలో He will truly say, "Well done, my good and faithful ఆ servant." సమయంలో నన్ను చూసి బలా నమ్మకమైన మంచి దాసుడా నువ్వు మంచిగా పని చేశావు అని నాతో చెప్పాలి. And we all have to remember that we are princes and princesses in His kingdom. మనందరము గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే మనము దేవుని యొక్క రాజుల అంటే ఆయనకు రాజులము రాణులముగా ఉంటూ ఉన్నాము. And the world experiences the Lord through His faithfulness to us. అంటే ప్రపంచము కూడా మన విశ్వాస యోగ్యత ద్వారా వారు దేవుణ్ణి ఎరగగలుగుతారు. I want to share a personal example of what I am called to do. నా జీవితంలో నేను ఏదైతే చేస్తున్నానో దాన్ని ఒక ఉదాహరణగా చెప్పాలని ఆశపడుతున్నాను. And this is in no way to elevate me on any level. అంటే ఈ స్థితి అంటే నేను చేసేటువంటి ఇది నన్ను ఎంత మాత్రం అది ముందుకు పోనివ్వడం లేదు. I only share this with you నేను కేవలం ఈ విషయాలను నేను మీతో చెప్తాను so that you know what's in my mind and in my heart. నా యొక్క మనసులో ఏముందో నా యొక్క హృదయంలో ఏముందో మీరు అర్థం చేసుకుంటారు. And so that you know that I do what I'm saying. అంటే నేను ఏదైతే చెప్తున్నానో అది నేను చేస్తున్నానని మీరు కూడా అర్థం చేసుకోగలుగుతారు. On an average day I work 10 to 12 hours. నేను ప్రతి దినము 10 నుంచి 12 గంటలు పని చేస్తాను. I get up around 6 a.m. నేను 6 గంటలకు ఉదయం లేస్తాను. Sometimes 7. కొన్నిసార్లు 7 గంటలకు లేస్తాను. My work day starts at 8. నా యొక్క పని 8 గంటలకు ప్రారంభమవుతుంది. And most of the times my last call is at 8 or 8:30 p.m. నా యొక్క చివరి అంటే ఆ ఫోన్ ఎప్పటి వరకు ఉంటుంది అంటే 8 గంటలు 8:30 మధ్యలోనే ఉంటుంది. A lot of times I try to work from home. నేను ఎక్కువ సమయము నా ఇంట్లో ఉండే నేను పని చేస్తాను. But I visit people in their homes. నేను ప్రజల దగ్గరికి వెళ్ళి వారి యొక్క గృహాలలో కలుస్తాను. I go to the hospital. నేను హాస్పిటల్కు వెళ్తాను. I pray for the sick. నేను అంటే రోగుల కొరకు ప్రార్థన చేస్తాను. I fight for the weak. నేను అంటే బలహీనుల కొరకు కొన్ని పోరాడతాను. I'm discipling many men. నేను అనేక మంది పురుషులకు కూడా శిష్యత్వమును గురించి నేర్పిస్తూ ఉన్నాను. I have meetings with my deacons and my ministry partners. నా యొక్క డీకన్స్ నా యొక్క పరిచర్య యొక్క అంటే బృందము కూడా నాతో పాటు ఉన్నది. I lead prayer meetings. నాకు అనేకమైనటువంటి ప్రార్థన సభలు ఉంటాయి. I prepare messages. నేను అంటే వాక్యం సిద్ధపడతాను. I travel around the world to talk to beautiful people like you. మీలాంటి అందమైనటువంటి ప్రజలతో మాట్లాడుట కొరకే ప్రపంచ వ్యాప్తంగా నేను ప్రయాణం చేస్తూ ఉన్నాను. And I'm exhausted. అంటే నేను వీటన్నిటి వలన కొన్నిసార్లు అలసిపోయిన పరిస్థితిలో ఉన్నాను. But I can't wait to do it again tomorrow. నేను అంటే రేపు కూడా ఇదే పని చేయవలసి ఉంటది. And I have to say I have not known hunger. అంటే నేను చెప్పేది ఏమిటనంటే నేను ఆకలిగొని ఉన్నాను. And for that దాని కొరకై I have nothing more to say. నేను అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు ఏ విధంగా నేను దేవుని పని కొరకు ఆకలిగొని ఉన్నానో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. So I bow to you. నేను మీ అందరికీ కూడా చేతులెత్తి చెప్పేది ఏమిటనంటే నమస్కరించి చెప్పేది ఏమిటంటే if you feel hunger and still serve the Lord with all your heart, soul, strength and might. నీవు కూడా అలాంటి ఒక ఆకలి కలిగి దేవుని యొక్క బలము చేత శక్తి చేత దేవుని కొరకు నువ్వు వాడబడాలి. You encourage me. మీరు కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉన్నారు. So the principle that I want to leave you with is this. నేను మీకు నేర్పించేటువంటి ఈ యొక్క సిద్ధాంతము ఏమిటి అనంటే our trust has to be in the Lord to meet our financial needs. మన యొక్క ఆర్థికమైనటువంటి అవసరతలు తీర్చబడాలి అనంటే మన యొక్క పూర్తి నమ్మకం దేవుని మీదనే ఉండాలి. That's His job.
అది అంటే మన అవసరతలు తీర్చడము దేవుని యొక్క పని. Our job is to work 6 days a week, మన యొక్క పని ఏందంటే వారానికి 6 రోజులు దేవుని కొరకు పని చేయాలి. diligently, మనము చాలా నమ్మకంగా పని చేయాలి. so that we accomplish the work that He's given us to accomplish. అప్పుడు మనకు ఇవ్వబడినటువంటి పనిని మనం సంపూర్తి చేయగలుగుతాము. Amen? ఆమేన్. All right, let's go to Matthew chapter 8. ఈ యొక్క సమయంలో మత్తయి సువార్త 8వ అధ్యాయంలోనికి వెళదాము. And I want to look at Yeshua calling some disciples to Him. ఇక్కడ అంటే యేసుక్రీస్తు కొంతమంది శిష్యులను పిలుస్తూ ఉన్నాడు. Let's read verses 18 through 22. ఈ యొక్క సమయంలో 18 నుండి 22 వరకు మనము చదువుదాము. యేసు తన యొద్దనున్న జన సమూహమును చూసి అద్దరికి వెళ్ళవలెనని ఆజ్ఞాపించెను. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నక్కలకు బోరియలును ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. శిష్యులలో మరి ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడగగా, యేసు అతనిని చూచి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్మని చెప్పెను. చాలా గారు. Amen. Okay, thank you. వందనాలు. So this is a call to total discipleship and service to Yeshua, correct? అంటే ఇది ఈ విధమైనటువంటి పిలుపే ఆ 12 మంది శిష్యులకు యేసు ప్రభుల వారు ఇచ్చారు. In other words, being a disciple of Yeshua is very, in English I would say, hardcore. అంటే యేసుక్రీస్తు యొక్క శిష్యులుగా ఉండడము అనంటే చాలా ఒక అంటే శ్రమతో లేదా ఒక కష్టంతో కూడినటువంటి పనిగా మనము చూడవచ్చు. It's very elite. అంటే చాలా ఉన్నతమైనటువంటి ఒక పని. It's so elite that in verse 21, ఇక్కడ 21వ వచనంలో మనం చూస్తా ఉన్నాము. when one of the disciples said, "First let me go bury my father," ఇక్కడ ఒక శిష్యుడు అంటూ ఉన్నాడు, నేను వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుకొని వస్తానని. what did Yeshua say? ఇక్కడ యేసు ప్రభు ఏమని చెప్తూ ఉన్నాడు? మృతులు తన యొక్క మృతులను పాతిపెట్టు, ద డెడ్ విల్ బరీ దేర్ డెడ్. Yeah, he said no. He said no. అతడు నువ్వు వెళ్ళవద్దు అన్నాడు. Let the dead bury the dead. అంటే ఆ యొక్క మృతులను పాతి పెట్టుకోనిము అని అన్నాడు. And so we learn a powerful lesson through Yeshua's words here. ఇక్కడ యేసుక్రీస్తు యొక్క మాటల ద్వారా చాలా అద్భుతమైన పాఠాలను మనం నేర్చుకోవచ్చు. We know that God is the God of the living. ఎందుకంటే మన దేవుడు సజీవుడైన దేవుడు అని మనకు తెలుసు. He's also the God of the dead. అదే విధంగా మృతులకు ఆయనే దేవుడు అని మనకు తెలుసు. And we know that there's hope for a man if he dies. మనందరికీ కూడా తెలుసు, అంటే చనిపోయిన వారికి సైతం ఒక నిరీక్షణ ఉన్నదనేటువంటిది మనకు తెలుసు. If his name is written in the Lamb's book of life, he will experience the resurrection ఒక to జీవ గ్రంథంలో కనుక ఆయన పేరు రాసి ఉన్నట్లయితే ఆయన మరలా తిరిగి లేస్తాడని మనకు కూడా తెలుసు. So Yeshua says, "Let the dead bury the dead." కానీ యేసు ప్రభు అంటూ ఉన్నాడు, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము అంటూ ఉన్నాడు. But for you, let's go serve the God of the living. కానీ మనము వెళ్ళి ఆ జీవము గల దేవుని పరిచర్య చేద్దామంటూ ఉన్నాడు. Now I've heard many messages. నా దగ్గర అనేక సందేశాలు ఉన్నాయి. That pastors use this to say they should not work outside of the ministry. అంటే పాస్టర్లు ఏమంటారంటే పరిచర్య తప్ప ఇక వేరేది చెయ్యొద్దు అని అంటారు. Because if they work outside of the ministry, they will be divided from Yeshua. అంటే పరిచర్య కాకుండా వేరే పని చేస్తే మేము యేసుక్రీస్తు నుండి దూరం అయిపోతాము అంటారు. What do you think about that? అంటే దాని గురించి మీరేమనుకుంటూ ఉన్నారు?
దూరం అవుతారా? చెప్పండి మీ నిర్ణయం. పరిచర్య కాకుండా వేరే పని చేస్తే యేసు నుండి దూరం అవుతారా? You are a wonderful Jesus servant. Means we are the Jesus servant is saying. Amen. Only Jesus servant. Okay, only Jesus is servant. Okay. Okay. Anyone else? ఇంకా ఎవరైనా మీ నిర్ణయం, మీ దాని విషయము ఒక సేవ చేయాలా వేరే పని చేసుకుంటా కూడా సేవ చేయొచ్చా అనేది మీ నిర్ణయం చెప్పండి. Okay. Okay, gotcha. So okay. Okay, go ahead. So to means to manage our means financial needs, we can work. I understand. Yeah. You want to share detail with you or అన్ని జనులతోటి కలిసినప్పుడు వాళ్ళ ప్రభావం కూడా కొంత మన మీద ఉంటుంది. పరిచర్లోకి వచ్చినాక కంప్లీట్గా. So pastor is telling when we mingle with Gentiles in work, sometimes their means attitude or behavior, it may affect us. ఏం చేయాలనుకున్న పని త్వరగా ముగించుకొని దేవుని పరిచర్య కొరకు తొందరపడతా ఉంటాను. So pastor is telling that the work we wanted to do, we can finish it quickly, and also we can go for the ministry of God. పౌలు గారు గుడారాలు గుట్టుకుంటా పరిచర్య చేశారు. కొత్త నిబంధన కాలంలో చేశారు కదా పౌలు గారు. అలా మనం చేయొచ్చు అని అనుకుంటున్నాం. కానీ ఇక్కడ 8:21 ప్రకారం ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, మాథ్యూ 8:21, శిష్యులలో మరి ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుకు నాకు సెలవిమ్మని ఆయన అడుగుగా యేసు అతను చూసి నన్ను వెంబడించమని చెప్పాడు కదా. ఫస్ట్ ఆయన కోరుతుంది ఏంటంటే ఆయన వెంబడించమే కోరుతా ఉన్నాడు కదా. దానివల్ల దేవునికే సమీపంగా ఉండాలని చెప్పి నా ఆలోచన. So means according to Paul, so he was working and doing the ministry. So we can means we are understanding that. But here the passage which we have read, there to a person means when he wanted to bury his father and come and follow. So to him Jesus said that you just come to me and follow me. Means don't go for other work. Means Jesus is saying like that. No, he is asking. Yeah. Thank you, Pastor. Thank you. Any other thoughts by ఇంకా anyone? ఎవరికైనా ఇలాంటి ఆలోచన? కష్టపడి పని చేసుకుంటూ దేవుని పరిచర్య చేశాను కొన్ని దినాలు. శరీర సంబంధం పనులు చేసుకుంటూ దేవుని సేవ చేశాను. We have come to do the service of God. We have to do the service of God only. Service of God only. Yeah. Okay. Anyone else? ఇంకా ఎవరైనా? యెహోషువ గ్రంథం 1:9 ప్రత్యక్ష జీవితం కలిగి ఉన్నాను. అయితే యెహోషువ గ్రంథం 1:9 ప్రతిష్ట కలిగి ఉన్నాను. అంటే బ్రతినంత కాలం సేవ చేయాలని అనుకున్నాను. అయితే నేను మిషన్ కొడుతూ ఉంటాను. తర్వాత కుటుంబ పని కొరకు చేయాలని ఇష్టపడుతున్నాను. అలా చేయటానికి వచ్చిన బలహీనత వస్తుంది. చేయాలనుకుంటున్నాను, పని చేయాలని బ్రతకాలనుకుంటున్నాను. తర్వాత నా జీవితంలో సేవ చేయాలని ఆశ ఉన్నప్పుడు కుటుంబ జీవితంలో కూడా నేను పని చేయాలనుకుంటున్నాను. కుటుంబాన్ని ఆధారపడి చేస్తున్నప్పుడు బలహీనత వస్తుంది. అప్పుడు సేవ ఎలా చేయాలి నేను? So pastor is telling that. So I wanted to do fully ministry. Because of some needs, I am doing a work. So by doing work, I am getting some sickness or illness and tiredness. So how can I do the ministry if by doing other works? So how can I do the ministry? Is asking. ఈ ప్రశ్న మీది కూడా.
So passage is telling that if by the burden which God has given to us, we can do the ministry and work. So when we are being established in our ministry, we can do only the ministry by leaving the work. Yeah. Thank you for your thoughts. మీ అందరి ఆలోచనలను బట్టి చాలా వందనాలు. This is very important, I feel, to be able to talk through all of this. అంటే మీ అందరితో మాట్లాడడం కూడా నాకు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. యోహాను సువార్త 21వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చిదమనేది. వారు వెళ్ళి దోణి ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. అంటే వారు పని చేయడానికి పూనుకున్నారు కానీ వాళ్ళకేం సహాయం దొరకలేదు. అలాగా మనం కూడా చేయొచ్చా లేదా అన్నది అయ్యగారిని. సో ఆఫ్టర్ ద రిజరెక్షన్ జీసస్ క్రైస్ట్ పీటర్ John 21. John 21:3. So Peter and other disciples, so they went to fishing, so but they did not catch anything. So his mean is, if we without work of God has called us for the work of God. If we don't do that work, if we go for other means earnings, so we will not be fruitful. Did Yeshua tell Peter to cast the net on the other side? అంటే ఇంకా లోతుగా వెళ్ళి మీరు చేపలు పట్టమని యేసు చెప్పాడా పేతురుకు? అంటే అందులో అంటే అదే దీంట్లో కూడా అంటే అది వేరే సందర్భము. అంటే ఇన్ చాప్టర్ 21, జాన్ చాప్టర్ 21 verse 3. యా అవును. The battery is dead. So Yeshua told Peter to cast the net on the other side. అంటే యేసు ప్రభు పేతురుతో మీరు హల్లెలూయా. Thank you. So, Pastor Daniel, one of the things, I'm so glad you brought this up, because Yeshua told Peter to cast the net on the other side. అయితే పాస్టర్ దానియల్ గారు మీరు ఈ యొక్క అంశంలో లేవనెత్తినందుకు చాలా వందనాలు. అయితే ఇక్కడ యేసు ప్రభు పేతురుకు మీరు అంటే ఇంకో పక్క వల వేయుడని ఆయన చెప్పి ఉన్నాడు. And then the net was so full. అంటే ఎప్పుడైతే ఆ విధంగా వేశాడో ఆ యొక్క వలంతా కూడా నిండిపోయింది. In verse 11, ఆ యొక్క 11వ వచనంలో 153 fish in one net. ఇక్కడ 153 పెద్ద చేపలను అక్కడ పట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. And you see, in that blessing, Peter recognized that's Yeshua. అంటే ఈ యొక్క ఆశీర్వాదం వలన ఇది యేసుక్రీస్తే అని ఆయన నమ్మాడు. Whoa! ఓ ఎంత అద్భుతం. So this is a question that I think it's important for us to talk through. ఈ యొక్క ప్రశ్న మీద మనం మాట్లాడుకోవడము చాలా మంచిది. Because we're in this world to serve Yeshua. ఈ యొక్క లోకంలో మనము యేసుక్రీస్తు యొక్క సేవ చేసే వారంగా ఉన్నాము. But men, we know that when we take a wife, ఎప్పుడైతే మనము అంటే పెళ్లి చేసుకుంటామో భార్యను చేసుకుంటామో we already become divided. మనము అంటే విడిపోయి ఉంటున్నాము. In 1 Corinthians chapter 7,
మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, and this will be for your reference. అంటే మీకు అంటే గుర్తించుకోవడం కొరకు ఈ యొక్క వచనమును మీకు చెప్తున్నాను. The Apostle Paul says, if a man takes a wife, it's good, ఒకడు ఒక భార్యను కలిగి ఉన్నట్లయితే అది మంచిది, but his desire will be for her. అతని యొక్క వాంఛ భార్యలో ఉంటుంది. But men, when we're single, కానీ ఎవరైతే ఒంటిగా ఉన్నారో, ఒకరుగా ఉన్నారో, we're free to serve Yeshua. వారు అంటే యేసుక్రీస్తు సేవ చేయడానికి చాలా స్వతంత్రులు అంటూ ఉన్నాడు. Just freely serve him. వారు చాలా అంటే స్వేచ్ఛగా దేవుని యొక్క సేవ చేయగలుగుతారు అంటూ ఉన్నాడు. And so when we take a wife, ఎప్పుడైతే మనం పెళ్లి చేసుకుంటామో, we become a servant to our wife. మనం కొన్నిసార్లు మన భార్యలకు దాసులుగా మారిపోతాము. Just like Yeshua has become a servant to us. ఏ విధంగానైతే యేసుక్రీస్తు మనకు దాసునిగా ఉన్నాడో. And I love seeing how the Indian women serve their husbands. నేను చాలా సంతోషిస్తాను ఎప్పుడైతే భారతదేశంలో ఉన్నటువంటి భార్యలు భర్తలకు పరిచర్య లేదా సేవ చేస్తున్నప్పుడు. It's very inspiring. నన్ను ఇది చాలా ప్రోత్సహిస్తా ఉన్నది. And so I wish we had more of that in American women. అంటే ఈ మా అమెరికాలో ఉన్నటువంటి స్త్రీలు ఈ విషయాలు బాగా నేర్చుకోవాలి వాళ్ళు. It's a very beautiful example. ఎందుకంటే ఇది మంచి ఉదాహరణ. భార్యలు భర్తలను గౌరవించడం, సేవ చేయడం అనేటువంటిది చాలా మంచి విషయము. So husbands, we are to love and serve our wives. మన అంటే భర్తలు మన యొక్క భార్యలను మనం ప్రేమించాలి. And men, we are to love and serve Yeshua as our husband. అదే విధంగా ప్రతి పురుషుడు కూడా అంటే యేసుక్రీస్తును మనకు భర్తగా మనం అంగీకరించాలి. As a bond servant. మనము ఆయనకు ఒక కట్టు బానిసగా మనము బ్రతకాలి. So it's really easy for us men to feel torn. అంటే మనము విడిపోవడం అనేటువంటిది చాలా సులభమే. And to sometimes not know the way we should go. కానీ అలాంటి సమయంలో ఏ విధంగా మనం వెళ్ళాలో మనకు తెలియదు కొన్నిసార్లు. Are we sinning if we work? అంటే ఒకవేళ మనము పని చేయాలనేటువంటి ఆలోచన మనకు ఉన్నట్లయితే, and are not fully devoted to ministry work, అంటే పూర్తిగా సేవకే సమర్పించుకోకుండా పని చేయాలనే ఆశ మనకు ఉన్నట్లయితే, are we sinning if we don't work? అంటే ఒకవేళ మనము పరిచర్య కొరకు చేసుకుంటూ పని చేస్తున్నట్లయితే మనం ఏమన్నా పాపం చేస్తూ ఉన్నామా? And only focus on ministry work. అంటే మనం పని చేసేది కూడా కేవలం దేవుని పరిచర్య కొరకే కదా. So there's these questions we have to ask. కాబట్టి ఇలాంటి ప్రశ్నలు లేవనెత్తడం మంచిదే. So we see many examples in scripture. మనము లేఖనాల్లో కూడా అనేక ఉదాహరణలను మనం చూడవచ్చు. But I heard some of you say కొంతమంది మీరు చెప్పడము నేను వింటూ ఉన్నాను, that you follow an example of the Apostle Paul. మీరు కొందరు అపోస్తలుడైనటువంటి పౌలును అంటే నమూనాగా తీసుకొని మాదిరిగా తీసుకొని వెళ్తా ఉన్నారు. And we do not know what John, James and Peter did if they had a job. అంటే పేతురు, యాకోబు, యోహానులు ఒకవేళ వారికి ఉద్యోగం ఉన్నట్లయితే వారేం చేసేవారో మనకు తెలియదు. But we do know that Paul had a job. కానీ పౌలు ఒక ఉద్యోగస్తుడని మనకు తెలుసు. Let's go to Acts 18. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయంలోనికి మనం వెళదాము. Verses 1 through 3. 1 నుండి 3 వరకు మనం చదువుదాము. అటు తరువాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకులాను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పని చేయుచుండిరి. చాలు. Amen.
ఆమేన్. And so many of you referenced that Paul had a job. అంటే ఇక్కడ మనందరం మీరు కూడా దీన్ని ఎత్తిపట్టి చెప్పారు, పౌలుకు ఒక ఉద్యోగం అనేటువంటిది ఉన్నది. And here's where we read finding what his job was. అతని యొక్క వృత్తి ఏంటిదో కూడా మనం ఇక్కడ చూస్తా ఉన్నాము. And so from what I can conclude, Paul was working 6 days out of the week. అంటే నా యొక్క ప్రశ్న ఏమిటనంటే ఆ యొక్క వారంలో 6 దినాలు ఆయన పనిచేస్తూ ఉన్నాడు. But now let's read verse 4. ఇక్కడ 4వ వచనం మనం చూసినట్లయితే, అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచుండెను. So he had work and he had ministry work. అతనికి వృత్తిపరమైన పని ఉన్నది, అదే విధంగా అతనికి పరిచర్యపరమైనటువంటి పని ఉన్నది పౌలుకు. And brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, the Holy Spirit used Paul to do many things. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ పౌలు ద్వారా అనేకమైనటువంటి గొప్ప కార్యాలను చేయించాడు. He went to the Corinthians, ఆయన the కొరింథీ Galatians, పట్టణానికి వెళ్ళాడు, the Ephesians, గలతి పట్టణానికి the వెళ్ళాడు, Colossians, ఎఫెసీ పట్టణానికి వెళ్ళాడు, కొలస్సీ పట్టణానికి వెళ్ళాడు, the Bereans in Thessalonica. అదే విధంగా బెరియా మరియు తెస్సలోనిక పట్టణానికి కూడా వెళ్ళాడు. He went to Athens, ఆయన ఏథెన్స్ పట్టణానికి వెళ్ళాడు, Pamphylia, అంటే మిగతా ఆసియా అంటే ప్రాంతాలకు కూడా వెళ్ళాడు, to Lystra. అదే లుస్రాకు కూడా వెళ్ళాడు. He went so many places. ఆయన అనేక ప్రాంతాలకు పరిచర్య నిమిత్తమై And వెళ్ళాడు. he shared the gospel with so many ఆయన people. సువార్త అనేక మందికి ఆయన ప్రకటించినాడు. And you all inspire me because you have a heart for evangelism. మీరు కూడా నన్ను ప్రోత్సహిస్తున్నారు, ఎందుకనంటే మీకు కూడా సువార్త కొరకైనటువంటి ఒక భారం ఉన్నది. So did the Apostle Paul. కాబట్టి పౌలు వలె మీరు కూడా భారం కలిగి ఉన్నారు. And his ministry work was not hindered. అతని యొక్క సువార్త పని ఎంత మాత్రము ఆటంకపరచబడలేదు. And I think this is important to talk about. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం మనం మాట్లాడుకోవడానికి. I too can really relate with the Apostle Paul. నేను కూడా ఈ యొక్క అపోస్తలుడైన పౌలుతో ఏకీభవిస్తూ ఉన్నాను. I gave my life to Yeshua in 1997. నేను 1997వ సంవత్సరంలో నా యొక్క జీవితాన్ని యేసుక్రీస్తుకి ఇచ్చాను. Wow, that's almost 30 years ago. అంటే ఒక 30 సంవత్సరాల క్రితము. That means I'm getting old. అంటే ఇప్పుడు నేను కొంచెం Hallelujah. పెద్ద వయసులోనికి వస్తా ఉన్నాను, ముసలోని అవుతున్నాను. I graduated high school in 2001. నేను 2001వ సంవత్సరంలో నేను హై స్కూల్ నుండి అంటే హై స్కూల్ చదువులు ముగించుకున్నాను. And I was a hard worker. నేను చాలా కష్టపడి పనిచేసేటువంటి వ్యక్తిని. I loved Yeshua and I shared the gospel. నేను యేసుక్రీస్తును ప్రేమిస్తూ ఉన్నాను, నేను సువార్తను కూడా ప్రకటిస్తాను. By God's grace, దేవుని యొక్క కృపను బట్టి every job that I've ever had, I've led someone to Yeshua. అంటే ఏ పని నేను చేసినప్పటికీ ఆ పని దగ్గర ఎవరినో ఒకరిని యేసుక్రీస్తులోనికి నడిపించేవాడిని. హల్లెలూయా. As a 19-year-old man, I worked construction. అంటే నేను ఒక 19 సంవత్సరాల వయసులో ఉన్న యవనస్తునిగా ఉన్నప్పుడు నేను ఆ యొక్క ఇల్లు కట్టేటువంటి విషయంలో నేను పనిచేసేవాడిని. And I worked with a 45-year-old man who is strong. నేను అంటే ఒక 45 సంవత్సరాల బలం కలిగిన వ్యక్తితో కలిసి కూడా పనిచేశాను. And every day I would go to work and he would push me and push me down. నేను పనికి వెళ్ళినప్పుడు ఆ బలం కలిగిన వ్యక్తిని నన్ను ఇట్లా అనేవాడు, ఇట్లా కిందికి వంచేటువంటి వాడు. He would criticize my faith. నా యొక్క విశ్వాసాన్ని బట్టి కూడా నన్ను నిందించేవాడు. He would say that I was a fool. కొన్నిసార్లు నువ్వు మూర్ఖుడవు అనేవాడు. And I didn't really believe in God. నేను దేవుని యందు విశ్వాసం ఉంచునని నాతో అనేవాడు. And Pastor John, I just kept going. పాస్టర్ జాన్ గారు, నేను అయినప్పటికీ బలంగానే ముందుకు వెళ్ళేవాడిని. I kept being a light. నేను ఒక వెలుగు వలె ఆయనకున్నాను. Because darkness can never overcome the light. ఎందుకంటే అంధకారం ఎప్పుడు కూడా వెలుగు పైన అంటే తన ఆధిపత్యం చూపించలేదు. Light overcomes the darkness. అంటే కేవలం అంటే ఈ యొక్క వెలుగు మాత్రమే అంధకారంను ఓడిస్తూ ఉంటుంది. And very slowly throughout that summer, ఆ యొక్క అంటే ఎండాకాలంలో అంటే ఆ యొక్క చిన్న సంఘటన ద్వారా that man's hard heart began to get soft.
అంటే నేను ఆ విధంగా భరిస్తున్న విధానమును బట్టి అంత కఠినుడైన ఆ వ్యక్తి యొక్క హృదయము కూడా మృదువుగా మారడం ప్రారంభించింది. And by September of that year, ఆ సంవత్సరము సెప్టెంబరులోగా this big man ఆ యొక్క పెద్ద మనిషి was weeping and crying on my shoulder. నా యొక్క భుజం మీద తల వాల్చుకొని ఏడవడం ప్రారంభించాడు. And by God's grace, I was able to lead him to Yeshua. ఆ దేవుని యొక్క కృపను బట్టి ఆ పెద్ద మనిషిని నేను దేవునిలోనికి క్రీస్తులోనికి నడిపించగలిగినాను. ఒక చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. Amen. ఆమేన్. స్తోత్రం. All glory to Yeshua. అంటే యేసుక్రీస్తుకే మహిమ కలుగును గాక. 2 months later, in November, 2 నెలల తరువాత నవంబరులో I was getting ready for youth ministry. నేను ఒక యవనస్తుల కూడిక కొరకు నేను సిద్ధపడుతూ ఉన్నాను. And I lived in a whole nother state. నేను ఒక వేరే రాష్ట్రంలో ఉంటూ ఉన్నాను. That man called me up. ఆ యొక్క వ్యక్తి నాకు ఫోన్ చేశాడు. And he said, Craig, my son has a brain tumor. అంటే క్రేగ్, నా యొక్క కుమారుడు యొక్క బ్రెయిన్ లో ట్యూమర్ చేత బాధపడుతున్నాడు, బ్రెయిన్ లో గడ్డ చేత బాధపడుతూ ఉన్నాడు. I need you by my side. అంటే నీవు నా దగ్గర ఉండాలని నేను ఆశపడుతూ ఉన్నాను. Can you come and be with me? నీవు నా దగ్గరికి వచ్చి నాతో పాటు ఉండగలుగుతావా అని అన్నాడు. And so I left and I went to the hospital. ఆ యొక్క ప్రాంతాన్ని వదిలి నేను హాస్పిటల్ అంటే ఆ యొక్క దవాఖానకు వెళ్ళాను. And I prayed with this man and his wife and his family. ఆ వ్యక్తితో అతని యొక్క భార్యతో ఆ కుటుంబంతో నేను కలిసి ప్రార్థన చేశాను. And that man came to my wedding. అంటే ఆ వ్యక్తి నా యొద్దకు వచ్చి, and so if I did not work, I would not have been able to be a light to that man. అంటే అతడు నా యొక్క వెలుగులోనికి వచ్చాడు. ఒకవేళ నేను అతనితో పాటు నిలబడగలిగినట్లయితే అతడు ఆ వెలుగులోనికి రాకపోయేవాడు. And I believe the apostle Paul did the same thing. నేను అదే నమ్ముతున్నాను. అపోస్తలుడైనటువంటి పౌలు కూడా అదే రకమైన పరిచర్య చేసి ఉన్నాడు. He developed relationships with people he worked with. అంటే ఎవరితోనైతే ఆయన పని చేశాడో వారితో పాటు సత్సంబంధాలు, మంచి సంబంధాలు కలిగి ఉన్నాడు. Like Lydia, ఆ లిదియాతో కూడా, who in Acts 16, మనము అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో లుదియాను గురించి చూస్తాము. she was a seller of fabric. ఆమె ఊదా రంగు అంటే అమ్ముకునేటువంటి ఒక స్త్రీ. And Paul was a tent maker. అంటే పౌలు ఈ యొక్క గుడారాలను అంటే గుడారాలు కుట్టేటువంటి వ్యక్తి. There's a good chance that Paul and Lydia did ministry together. ఇక్కడ వారు వేరు వేరు వృత్తులు అయినప్పటికీ లుదియా మరియు పౌలు కలిసి పరిచర్య చేసినట్టుగా చూస్తూ ఉన్నాము. So my point to you, నా యొక్క నేను చెప్పేటువంటి విషయము మీకు ఏమిటంటే, is that if you also work, you are not necessarily sinning. అంటే నువ్వు పని చేసినా నువ్వు పాపము చేయడం లేదు. అంటే దేవుని పరిచర్య చేస్తూ పని చేసినంత మాత్రాన నువ్వు పాపం చేయడం లేదు. In no way do I want to take you away from ministry work. అంటే ఎవ్వరు కూడా నీకు సువార్త కొరకు భారం ఉన్నట్లయితే నిన్ను ఎవరు కూడా దేవుని పరిచర్యలో నుండి బయటికి తీసుకొని పోలేరు. Each one of us has to be obedient to Yeshua. మనలో అందరం కూడా యేసుక్రీస్తుకు విధేయులుగా ఉండాలి. And if you're being called to full-time ministry work and not working, that's between you and Yeshua. మీరు అంటే పూర్తి కాల సమయంలో పరిచర్య కొరకు పిలువబడ్డట్లయితే అది నీకు యేసుక్రీస్తుకు మధ్యలోనే ఉన్నది. I just want you to see the pattern in scripture. అంటే లేఖనాల్లో ఉన్నటువంటి పరిచర్య ఒక విధానాన్ని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. The apostle Paul gives us an example that we are to follow. అంటే అపోస్తలుడైనటువంటి పౌలు కొన్ని ఉదాహరణలకు మనకు ఇస్తూ ఉన్నాడు మనం అనుసరించుట కొరకు. In 2 Thessalonians chapter 3. 2వ తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రిక, పౌలు తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. We're going to read verses 5 5వ వచనము through 11. No. Verses 5 to 13. 3వ అధ్యాయము 5 నుండి 13 వరకు చదవండి. 5 నుండి 13 వరకు. క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించునుగాక.
సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఏలాగు మమ్ములను పోలి నడుచుకోవలనో మీకే తెలియను. మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకొనలేదు, ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు. మేము మీలో ఎవనికిని భారముగా ఉండకూడదని ప్రయాసంతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు పనిచేయుచు జీవనము చేసితిమి. మీరు మమ్మును పోలి నడుచుకొనవలనని మమ్మును మేము మాదిరిగా కనపరుచుకొనుటకే ఈలాగు చేసితిమి గాని మాకు అధికారం లేదని చేయలేదు. మరియు మేము మీ వద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనుండని ఎడల వారు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవుచు అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. అట్టివారు నెమ్మదిగా పనిచేయుచు సొంతముగా సంపాదించుకొనిన ఆహారము భుజించవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వారికి ఆజ్ఞపూర్వకముగా హెచ్చరించుచున్నాను. సహోదరులారా, మీరైతే మేలు చేయుటలో విసుగవద్దు. Okay, thank you. చాలా వందనాలు. So in my life, these passages of scripture have been very heavy on me. అంటే ఈ యొక్క వాక్య భాగము నా జీవితము. And for me, I have felt a call to be working while doing ministry work most of my life. అంటే నా యొక్క జీవితంలో నేను పనిచేస్తూ దేవుని యొక్క పరిచర్య చేయడానికి దేవుడు నన్ను పిలుచుకొని ఉన్నాడు. And so after I worked with that man in 2001, నేను ఆ వ్యక్తితో పాటు కలిసి 2001 వరకు నేను పనిచేశాను. I started my own construction company in 2004. నేను 2004లో నా సొంత అంటే కన్స్ట్రక్షన్ అంటే ఈ యొక్క ఇల్లు అంటే బిల్డింగ్స్ కట్టేటువంటి ఒక కంపెనీని ప్రారంభించాను. I built garages and installed doors and windows. నేను అంటే లాడ్జీలు కడతాను, అదేవిధంగా డోర్లు పెడతాను, ఇంకా ఇలాంటి పనులు చేస్తాను. So that I could provide for my wife and my children. నేను అంటే నా పిల్లల యొక్క అవసరతలను తీర్చగలుగుతాను, నా భార్య యొక్క అవసరతలను తీర్చగలుగుతాను. And I was also a youth pastor. నేను యవనస్తులకు ఒక పాస్టర్గా కూడా నేను పని చేస్తున్నాను. And I had a youth ministry with only 6 children. నేను యవనస్తుల పరిచర్య ఒక 6 వ్యక్తులతోనే ప్రారంభించాను. And by God's grace, after 3 years, there was 60 plus children. అంటే 6 సంవత్సరాలలో అంటే 60 మంది అయిండ్రు. Many of the children coming to the youth ministry didn't even go to the church. అంటే చర్చికి వెళ్ళనటువంటి యవనస్తులైనటువంటి పిల్లలు కూడా వారు ఈ యొక్క యవనస్తుల కూడికకు వచ్చేవారు. So we were seeing baptisms and salvations. మేము బాప్తిసములు ఇచ్చేవాళ్ళము, అనేక మంది రక్షణను చూసేవాళ్ళము. Through the children, the parents were coming to Yeshua. ఆ యొక్క పిల్లల ద్వారా తల్లిదండ్రులు కూడా యేసుక్రీస్తులోనికి వచ్చేవారు. My wife was having babies. అంటే నా భార్యకు కూడా పిల్లలు ఉన్నారు. I was up very early and came home sometimes late. అంటే నేను చాలా ఉదయకాలమే వెళ్ళేవాడిని, చాలా రాత్రి అయిన తర్వాత నేను ఇంటికి వచ్చేవాడిని. In the heat, అంటే చాలా వేడిలో కూడా, in the cold, అంటే చాలా చలిలో కూడా. You guys have never experienced the cold. అంటే మీరు బాగా చలి ఎప్పుడు కూడా అనుభవించలేదు. But on our next break, కానీ మరలా ఒక బ్రేక్ వచ్చే అంటే విరామం వరకు I want you to stick your hand in that freezer on top. మీరు ఆ ఫ్రిడ్జ్ పైన చేయి పెట్టండి మీరు. And imagine working in that weather all day long. అంటే రోజంతా కూడా చాలా ఒక వాతావరణం, చలి వాతావరణం అందులో ఉంటుంది. And you're touching tools.
మీరు దాంట్లో ఈ యొక్క అంటే పరికరాలతో దాన్ని and ముట్టుకోండి. you're building walls, మీరు అంటే ఈ యొక్క గోడలను కూడా పట్టుకున్నట్లయితే it's not easy work. అంటే ఇది చాలా సులభమైన పని కాదు. And so the Lord also blessed us because He called us to leave America and go to the Philippines. ఆ దేవుడు మాకు అమెరికాను వదిలి ఫిలిప్పి దేశానికి వెళ్ళడానికి సహాయం చేశాడు. So on top of all of that work, అంటే ఆ యొక్క పనికి పైగా మేము పరిచర్యలో కూడా వాడబడుతూ ఉన్నాము. I was also talking to many pastors, నేను అనేక మంది సేవకులతో కూడా పాస్టర్లతో కూడా మాట్లాడుతూ వస్తూ ఉన్నాను. asking them to pray for our mission. మా యొక్క పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయండి అని నేను వారికి తెలియజేస్తూ ఉన్నాను. So much work. అంటే చాలా పని ఉందండి. But the Lord is faithful, కానీ దేవుడు నమ్మదగిన వాడు. and He calls us to do great things for ఆయన Him. యొక్క ఆయన కొరకు గొప్ప కార్యములను చేయుట కొరకు మనల్ని పిలిచి ఉన్నాడు. When I went to the Philippines in 2008, it was the first time I didn't have a job while doing ministry. నేను ఫిలిప్పి దేశానికి వెళ్ళినప్పుడు పరిచర్య చేస్తున్న సమయంలో నాకు ఎలాంటి ఉద్యోగం అంటే పని లేదు, వేరే పని లేదు అక్కడ. And I didn't like it. అంటే నాకు మంచిగా అనిపించలేదు. అంటే ఏం పని చేయకుండా కేవలం సేవ చేయడం నాకు మంచిగా అనిపించలేదు. So the Lord put on my heart to start a business. అక్కడ కూడా ఒక వ్యాపారం ప్రారంభించడానికి దేవుడు నా హృదయంలో ఒక భారం పెట్టాడు. Not for my money, అంటే నేను డబ్బులు సంపాదించుకొని నేను చేసుకోవడానికి కాదు. but I was able to invite many Filipinos to come. అంటే ఆ ఫిలిప్పి ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మందిని నాతో పాటు కలిసి పని చేయడానికి నేను ఆహ్వానించట కొరకు, and do the business with me. నాతో పాటు కలిసి వ్యాపారం చేయడం కొరకు. And I then was able to share with them about Yeshua. నేను వారితో కూడా యేసుక్రీస్తుని గురించి చెప్పగలిగినాను. So my point is I believe this is the example that Paul gives us. అయితే ఇక్కడ నా విషయం ఏమిటంటే ఇక్కడ పౌలు గారు ఒక ఉదాహరణ ఏ విధంగా పరిచర్య చేస్తూ మనము అంటే పని కూడా చేయాలో ఇక్కడ ఉదాహరణను మనం చూస్తూ ఉన్నాము. So I want to leave you with this thought. ఈ యొక్క ఆలోచనతో ఇక్కడ అంటే ఇక్కడితో మిమ్మల్ని ఈ విషయమై వదిలేయాలనుకుంటూ ఉన్నాను. The most important thing చాలా ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే is that whatever we do, we have to do for the glory of God. మనం ఏ పని చేసినా ఎప్పుడు చేసినా దేవుని మహిమ కొరకు చేయాలి. And if there is any way that I can help you, ఏదైనా విషయంలో నేను మీకు సహాయపడగలిగిన వానిగా ఉన్నట్లయితే in your ministry, మీ యొక్క పరిచర్యలలో I'm available. నేను నిత్యము మీకు అందుబాటులోనే ఉంటాను. I always pray before I give finances. అంటే నిత్యము నేను ప్రార్థన చేస్తాను. అంటే నేను ఎవరికైనా ధన సహాయం చేయాలంటే ప్రార్థన పూర్వకంగానే నేను చేస్తాను. Because just like you, I am commanded to work 6 days a week. ఎందుకంటే మీ వలే నేను కూడా 6 రోజులు పని చేస్తాను. And all of the resources that we have come from our Father. మాకు వచ్చేటువంటి సహాయ నిధులన్నీ కూడా మన పరలోకపు తండ్రి అయినటువంటి దేవుడి నుండే. And so one of the things that's on my heart is partnership. నా యొక్క హృదయంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే మీతో కలిసి ఒక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలని. Which means we all do our own part. అంటే మనందరం కూడా ఒకరితో ఒకరము భాగస్వాములుగా ఉంటూ ఉన్నాము. And so I want to close here. నేను ఇక్కడ ముగించాలని ఆశపడుచు ఉన్నాను. Lunch is in 30 minutes. ఒక 30 నిమిషాలలో 1 గంటకు మనకు మధ్యాహ్న కాల భోజనం ఉంటుంది. I would like to break into groups of 4. నేను 4 గ్రూపులుగా దీన్ని విభజించాలనుకుంటూ ఉన్నాను. And so maybe a group over there, a group here, a group there, a group here. అంటే ఒక గ్రూపు ఆ సైడ్, ఒక గ్రూప్ వెనక సైడ్, ఇక్కడ ఒకటి ఆ విధంగా 4 గ్రూపులుగా మనం విడిపోతాము. And I would like to ask you to discuss verses 5 through 14. నేను ఈ యొక్క విషయాలను అంటే 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము నుండి 14వ వచనం వరకు మీరు దాన్ని చర్చించుకోవాలి. మీ గ్రూప్లలో చర్చించుకోమని నేను అడుగుతూ ఉన్నాను. Okay? మీ అందరికీ సమ్మతమేనా? Let me pray. ప్రార్థన చేసుకుందాం. Father, I thank you so much for these men and women. ప్రభువా, ఈ యొక్క సహోదరులను బట్టి నీకు వందనాలు.
And I thank you so much for our translators, ప్రభువా ఈ యొక్క తర్జుమా చేస్తున్నటువంటి దైవజనులను బట్టి నీకు వందనాలు. for Pastor White, Pastor Davidson, and Pastor Renaud. పాస్టర్ డేవిడ్సన్ గారు, పాస్టర్ వినోద్ కుమార్ వారి కుటుంబాలను బట్టి నీకు వందనాలు. And Father, I ask and pray your blessing and favor upon these men and women. ప్రభువా ఈ యొక్క సహోదరుల ఈ యొక్క జీవితాల్లో నీ యొక్క ఆశీర్వాదములను ఉంచమని అడుగుతూ ఉన్నాను. Father, your leadership. ప్రభువా మీరే మహిమకు యోగ్యుడవు. Father, your blessing and favor. ప్రభువా నీ యొక్క సహాయము, నీ యొక్క ఆశీర్వాదములు. Father, may you increase their territory. ప్రభువా వారి యొక్క సంఘాలను విస్తరించండి. May you increase the gospel work through them. వారి యొక్క పరిచర్య ద్వారా సువార్తను మీరు ఎక్కువగా విస్తరింపజేయండి. May your kingdom grow. నీ యొక్క రాజ్యం విస్తరించబడును గాక. May people be set free. ప్రభువా ప్రజలు విడుదల నొందుదురు గాక. May people be healed. ప్రజలు స్వస్థత పొందుదురు గాక. May people know the power of Yeshua. ప్రజలు యేసుక్రీస్తు యొక్క శక్తిని వారు పొందుకొందురు గాక. And may they rejoice that their names are written in the Lamb's book of life. ప్రభువా యేసుక్రీస్తు రక్తం ద్వారా వారు పొందవలసినటువంటి ఆశీర్వాదములన్నీ కూడా పొందుదురు గాక. I pray that you strengthen every hand. ప్రభువా ప్రతి హస్తాన్ని మీరు ఆశీర్వదించండి. And give every man and woman courage. ప్రభువా ప్రతి స్త్రీకి పురుషునికి ఈ యొక్క సహాయాన్ని అందించండి. To daily take up their cross and follow you. ప్రభువా వారి యొక్క సిలువను వారు ఎత్తుకొని ఈ రోజు నిన్ను అనుసరించుటకు సహాయం చేయండి. We testify that you are our good Father. ప్రభువా మేము సాక్ష్యం ఇస్తూ ఉన్నాము, నీవే మా యొక్క మంచి తండ్రివని. And I thank you for the joy of being in your family. ప్రభువా నీ యొక్క ఆనందము, సంతోషము మా జీవితాల్లో, కుటుంబాల్లో ఇచ్చినందుకు నీకు వందనాలు. May you visit each one of these men and their women. ప్రభువా ఈ యొక్క ప్రతి పురుషుని, స్త్రీని మీరు దర్శించండి. With your goodness and your favor. ప్రభువా నీ యొక్క మంచితో, నీ యొక్క సహాయంతో వారిని దర్శించండి. As they faithfully serve you all the days of their lives. ప్రభువా వారి జీవితాంతం నీకు నమ్మకంగా పనిచేయులాగున వారికి సామర్థ్యాన్ని ఇవ్వండి. And Father, thank you so much for my opportunity. తండ్రి, నీవు నాకు ఇచ్చిన అవకాశంను బట్టి నీకు వందనాలు. And Wes's opportunity. ప్రభువా ఈ యొక్క అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. And our team to be here with them. ప్రభువా ఈ యొక్క మా సమూహము కూడా ఈ దైవ జనులతో మేము ఉన్నందుకు నీకు వందనాలు. May you bless them and keep them. ప్రభువా వారందరినీ కూడా మీరు ఆశీర్వదించి వారిని, May your face shine upon them. ప్రభువా నీ యొక్క ముఖకాంతి వారి మీద ఉదయింపజేయండి. May you turn your countenance toward them. ప్రభువా వారికి ఉన్న ప్రతి సమస్యను దూరపరచండి. And grant them your shalom. ప్రభువా యేసుక్రీస్తు నామములో ఇవన్నీ కూడా అడుగుతున్నాం తండ్రి. In the name of Yeshua, amen. యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. Thank you. మీ అందరికీ కూడా వందనాలు.